ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆత్మబంధువులరా, శ్రీమద్ రామాయణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయి. ప్రతి పాత్ర రామునిపై భక్తి, ప్రేమ, అనురాగాలతో కూడుకున్నవే. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, భరద్వాజ మహర్షి, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షుల శ్రీరామ భక్తి ఎలాంటిదో ఇప్పటిదాకా తెలుసుకున్నాం. దశరథ మహారాజు వాత్సల్య భక్తి కూడా తెలుసుకున్నాం. ఇలా రామాయణంలో ఎన్నో పాత్రలు శ్రీరామ భక్తితో తరించాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, కాకభుసుండి, ఇలా ఎన్నెన్నో పాత్రలు శ్రీరామ భక్తితో పారవస్యం చెందాయి. ఆధునిక కాలంలో ఆదిశంకరాచార్యులు, యమునాచార్యులు, తులసీదాసు ఇలాంటి భక్తులెందరో శ్రీరాముని గురించి, వారి భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతానికి శ్రీరాముని కన్న తల్లి కౌసల్య భక్తి హృదయం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కౌసల్యాదేవి ధర్మం కొరకు ఎలాంటి త్యాగం చేశారు, వారి పతివ్రత ధర్మం ఎలాంటిది, ఆమె కర్తవ్య నిష్ఠ ఎలాంటిది, కౌసల్యాదేవికి తన కోడలు సీతమ్మపై ఎలాంటి ప్రేమ ఉండేది, ముద్దుల కుమారుడు శ్రీరామచంద్రునిపై ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకొని శ్రీరామచంద్రుని మరియు కౌసల్యాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రీమద్ రామాయణం నందు మహారాణి కౌసల్య చరిత్ర ఎంతో ఉదారమైనది, ఆదర్శమైనది. ప్రాచీన కాలమందు మను, శతరూపలు తపమొనరించి శ్రీరాముణ్ణి పుత్రునిగా పొందు వరాన్ని పొందారు. ఆ మను, శతరూపలే దశరథ, కౌసల్యలు. శ్రీరామ భగవానుడు పుత్రుడుగా వీరి గృహమందు అవతరించారు. శ్రీరామునికి రాజ్యాభిషేకం చేయవలనని నిర్ణయించినప్పుడు కౌసల్య ఆనందానికి అవధి లేదు. కౌసల్యాదేవి శ్రీరామునికి శుభం జరగవలెను అనే కోరికతో అనేక యజ్ఞాలు, దానాలు, దైవ పూజలు చేయుచు ఉపవాస వ్రతమందు నిమగ్నమై ఉండెను. శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళవలనని నిశ్చయించినప్పుడు తల్లి ఆజ్ఞను తీసుకొనుటకు కౌసల్యా భవనానికి శ్రీరాముడు వచ్చాడు. శ్రీరామచంద్రుడు తల్లిని సమీపించారు. రాముని చూడగానే వెంటనే లేచి పుత్రుణ్ణి ఆలింగనం చేసుకొని శిరస్సు నిమిరెను కౌసల్యాదేవి. కౌసల్య నేత్రముల నుండి ప్రేమాశ్రువులు స్రవించుచూ ఉండెను. రాముడు ఉపవాస దీక్షలో ఉన్నది కౌసల్యకు గుర్తొచ్చింది. ముహూర్తం సమీపించుటకు ఇంకా ఆలస్యం ఉంది కాబట్టి అంతవరకు నా రాముడు ఆకలితో ఎలా ఉంటాడు అని తలచి ఏదైనా పండ్లు కానీ తినిపిస్తే బాగుంటుంది అని భావించింది. రాముడు వేరే పని మీద వచ్చారని ఆమెకు తెలియదు. అప్పుడు రాముడు తల్లితో, అమ్మా, తండ్రి గారు నాకు వనరాజ్యాన్ని ఇచ్చారు. అచ్చట నాకు అన్ని విధముల శుభమే జరుగుతుంది. నీవు ప్రసన్నురాలవై నేను వనవాసం చేయుటకు అనుజ్ఞనిమ్ము అని అడిగారు. 14 సంవత్సరాలు వనమందు నివసించి పితృవాక్య పరిపాలన చేసి సత్యంతో జీవించి తిరిగి వచ్చి నీ చరణాలు దర్శించదను. అమ్మా, నువ్వు దుఃఖించకు అని శ్రీరాముడు కౌసల్యతో అన్నారు. రాముని వచనాలు కౌసల్య హృదయమందు శూలాలు గుచ్చినట్లయ్యాయి. ఎక్కడి సామ్రాజ్య సింహాసనం, ఎక్కడి వనవాసం. కౌసల్య మాట్లాడలేకపోయినా మూర్ఛితురాలైంది, కింద పడిపోయింది. కొంతసేపటికి తేరుకొని పలు విధములా విలపించి తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమే గొప్పది అన్నట్లు ఉండింది ఆ సన్నివేశం.
మహారాజు వనవాసము చేయమనినను నేను నిన్ను వెళ్ళనివ్వను అని అనుకొని, ఇది కైకేయి ఆజ్ఞ కదా, ఆపుటకు నాకేం అధికారం ఉంది? ఎందుకంటే కన్న తల్లి కంటే సవతి తల్లి అధికారం ఎక్కువగా ఉంటుంది. నేను శ్రీరాముని బలవంతంగా వెళ్ళనివ్వకున్నా ధర్మం మీద నిలబడినట్లు ఉండదు. దానితో అన్నదమ్ములకు పరస్పర విరోధం వస్తుంది అని ధర్మపరాయణురాలైన సాధ్వి కౌసల్య హృదయాన్ని కఠినం చేసుకుని, కుమార, తల్లియు తండ్రియు ఆజ్ఞాపించిరి వనవాసానికై, కాబట్టి నీవు కూడా అదే ధర్మమని తలచి వనవాసానికి వెళ్ళు. నేను కూడా ధర్మానికి హాని కలుగనివ్వను, వెళ్ళి ధర్మమును పాలించు అని శ్రీరామచంద్రునితో చెప్పింది. కౌసల్య హృదయమందు తుపాను చెలరేగింది. తనను కూడా రాముని వెంట తీసుకొని వెళ్ళమని అడిగింది. అప్పుడు రాముడు ఈ విధంగా అన్నాడు: అమ్మా, పతిని పరిత్యజించుట స్త్రీ చేయకూడని క్రూరమైన పని. ఈ ఆలోచనను దూరంగా ఉంచుము. నా తండ్రి జీవించి ఉన్నంత వరకు నీవు ఆయనను సేవిస్తూ ఉండాలి. ఇది సనాతన ధర్మం. స్త్రీకి పతియే దైవం, ప్రభువు. మహారాజు మన ఇరువురకు రాజు. భరతుడు కూడా ధర్మాత్ముడు, సదాచారం తెలిసినవాడు, కలవాడు. అతడు నిన్ను కూడా సేవిస్తాడు. అమ్మా, నేను వెళ్ళిన తరువాత మహారాజు శోకంతో ప్రాణత్యాగం చేయకుండా నీవు సర్వదా మహారాజునకు హితవు కలిగేటట్లు ఉండవలెను. పతికి అనుకూలముగా ఉండనిచో అధమగతి ప్రాప్తిస్తుంది. పతిని సేవిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇది స్త్రీ ధర్మం. కౌసల్య పతివ్రతా శిరోమణియే. పుత్ర ప్రేమచే ఆ విధంగా మాట్లాడారు. కర్తవ్యాన్ని గ్రహించి పుత్రునికి అనుజ్ఞ ఇచ్చింది కౌసల్యాదేవి. సీత శ్రీరాముని వెంట వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు కౌసల్య ఆమెను దగ్గరకు తీసుకొని, పుత్రి, కుల మర్యాదను ఎప్పుడూ ఉల్లంఘించకుము. పతియే పరమ దైవం. నేడు నా పుత్రుని తండ్రి వనవాసమును చేయ నియమించారు. అతడు ధనవంతుడు గాని నిర్ధనుడు గాని అతడు నీకు దైవం. అందువలన ఎప్పుడూ తిరస్కరించకుము అని సీతాదేవికి విన్నవించింది కౌసల్యాదేవి. సీతాదేవికి పతివ్రతా ధర్మమును ఉపదేశించుట సూర్యునకు దీపం చూపించినట్లు ఉంటుంది. అయినను అత్తగారి మాటలు ధర్మార్థయుక్తంగా భావించి చేతులు జోడించి, అమ్మా, నేను మీరు ఉపదేశించినట్లే చేస్తాను. ఇట్లే నాకు నా తల్లిదండ్రులు కూడా ఉపదేశించారు. చంద్రుని నుండి వెన్నెల ఎప్పటికీ వేరు కాదు. తల్లిదండ్రి, సోదరుడు, తనయుడు పరిమితమైన సుఖాన్నే ఇస్తారు. ఇది ఈ లోకంలోనే లభించును. కానీ పతి మోక్షరూపమైన అపరిమిత సుఖాన్ని ఇస్తాడు. అందువల్ల పతి సేవయే పరమ ధర్మమని పలికెను. శ్రీరాముడు వనవాసమునకేగి తరువాత దశరథుడు శోకంతో కౌసల్య భవనమునకు వచ్చెను. అప్పుడు కౌసల్య దుఃఖావేశంతో దశరథుణ్ణి కొన్ని కఠినమైన మాటలు అనెను. ఆ వెనువెంటనే పశ్చాత్తాపంతో చేతులు జోడించి కాళ్లపై పడి దశరథుని వేడుకొనెను. స్వామి, నన్ను క్షమించండి, నాకు ప్రసన్నులవ్వండి. నేను పుత్ర వియోగముచే పీడింపబడుచుంటిని. నేను ఈరోజు పతివ్రత ధర్మము నుండి భ్రష్టురాలనైతిని. నేను క్షమకు కూడా యోగ్యురాలను కాను. నన్ను మీ దాసిగా భావించి ఉచితమైన శిక్షను విధించండి. స్వామి, నేను ధర్మాన్ని ఎరుగుదును. మీరు సత్యవాదులు, ఇది కూడా నాకు తెలుసు. కౌసల్య మాటలు రాజుకు కొంత ఊరటను కలిగించాయి. శ్రీరాముని వియోగంతో దశరథుడు అన్నపానాలు త్యజించెను. మృత్యు చిహ్నాలు కనపడుతూ ఉండెను. ఇట్టి స్థితిలో రాజు కౌసల్యతో, శ్రీరామజనని, నీవు ధన్యురాలవు. ఇట్టి స్థితిలో కూడా నీవు ఇంత ఆదర్శంగా మాట్లాడగలిగావు అనగా నీ ధైర్యమునకు, సాహసమునకు, పాతివ్రత్యానికి, విశ్వాసానికి, నీ ఆదర్శ కర్తవ్య నిష్ఠ పాలనకు ధన్యవాదాలు. నీవు ధన్యురాలవు అని అన్నారు దశరథ మహారాజు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన 6వ రోజు అర్ధరాత్రి గడిచిన తరువాత దశరథుడు ప్రాణత్యాగం చేశారు. సుమంతుడు సీతారామ లక్ష్మణులను వనమున వదిలి తిరిగి వచ్చినప్పుడు కౌసల్య, పుత్రి,
ఎండకు ఎండిపోయిన కమలము వలె, నలిగిన కలువ వలె, ధూళితో కప్పబడిన బంగారం వలె, మేఘములతో కప్పబడిన చంద్రుని వలె ఉన్న నీ ముఖము చూచినప్పుడు నా హృదయమందు రగిలిన శోకాన్ని నన్ను కాల్చుతోంది అని ఏడ్చెను. శ్రీరామ భరతుల యందు సమభావం ప్రజాహితం. కౌసల్యకు శ్రీరాముని యందును భరతుని యందును సమానమైన ప్రేమ ఉండేది. అన్ని అనర్థములకు తానే కారణమని విలపించుచున్న భరతుని కౌసల్య హృదయానికి చేర్చుకొనెను. రాముడు తిరిగి వచ్చెనను భావన కలిగెను. మహారాజు దహన క్రియానంతరం వశిష్ఠుడు రాజ్యసింహాసనముపై కూర్చుండమని కోరినప్పుడు భరతుడు ఒప్పుకోలేదు. అప్పుడు కౌసల్య ప్రజల హితము కొరకు భరతునితో, వత్సా, ప్రజాభీష్టాన్ని అనుసరించి రాజ్యభారాన్ని తీసుకో అని బోధించెను. రాముడు అడవికి వెళ్ళినప్పుడు కౌసల్యాదేవి, రామునకు రాజ్యమునకు బదులుగా వనరాజ్యం లభించింది. నా దుఃఖమునకు కారణం రాముడు లేనందు వలన కాదు, దశరథ మహారాజునకు భరతునకు ప్రజలకు మిక్కిలి క్లేశం కలుగునని దుఃఖించుచున్నాను అని అనెను. ఎంత ఆదర్శమైన పలుకులివి! కౌసల్య పుత్రవాత్సల్యం ఆదర్శమైంది. ధర్మ రక్షణకు పుత్రుణ్ణే త్యాగం చేసింది. వనమునకు వెళ్ళు సమయంలో పుత్రునితో, కుమార, సత్పురుషుల మార్గాన్నే అనుసరించు, నీవు పాలించు ధర్మము నిన్ను రక్షించును అని రక్ష కట్టి వనానికి పంపెను శ్రీరాముణ్ణి. పుత్ర వియోగ దావానలముతో హృదయం దగ్ధమవుచున్నను తనయుణ్ణి త్యజించింది. ఇదియే ఆదర్శమైన ప్రేమ. 14 సంవత్సరాలు నిరంతర వ్యాకులతో గడిపింది కౌసల్యాదేవి. లంకా విజయానంతరం రాముడు అయోధ్యకు వచ్చుచున్నాడను వార్త విని అప్పుడు ఆవు దూడ కొరకు పరిగెత్తిన విధంగా కౌసల్యాదేవి పరిగెత్తెను. కౌసల్య రాముని హృదయంను తెచ్చుకొని తల నిమురుచు, సుకుమారులైన ఈ బిడ్డలు రామలక్ష్మణులు రావణుని ఎట్లు జయించగలిగారు అని అనుకొనెను. త్రిభువనేశ్వరుడు పుత్రరూపమున లోక కళ్యాణం కొరకు జన్మించినది మర్చిందేమో. కౌసల్య ధర్మపాలనము నాకు ఫలం లభించింది. శ్రీరామునిచే తత్వజ్ఞానాన్ని పొంది పరమపద ప్రాప్తి పొందినది కౌసల్య ధన్యురాలు. జై శ్రీరామ్.